2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. బ్యాంక్ ఆఫ్ ఇండియా చెంచుపేట బ్రాంచి నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం ఎంతో కోలాహలంగా జరిగింది. గతంలో చెంచుపేటలో ఉన్నటువంటి జెండా చెట్టు సమీపంలో బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉండే ఈ బ్రాంచ్ని ఇప్పుడు ఫ్రెష్గా కూడా ఈరోజు శుక్రవారం ఉదయం చెంచుపేటలో ఉన్నటువంటి రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి భవనంలోకి కిందే అంతస్తులోని కూడా మార్పు చేశారు. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో కోలాహలంగా అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డిఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే తెనాలి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, అట్లాగే కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, అట్లాగే ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడంతో పాటు లోపల ఉన్నటువంటి పలు విభాగాలను కూడా ఈ ప్రముఖుల చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం అయితే చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుగా కూడా చెప్తా ఉన్నారు. జోనల్ మేనేజర్ బంగారాజు, అట్లాగే తెనాలి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ బ్యాంక్ మేనేజర్ కిషన్, వీరందరూ కూడా అతిథులకు స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ కూడా ఈ తెనాలికి సంబంధించి ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా కూడా మార్పు చేయడం జరిగింది. గతంలో జెండా చెట్టు సమీపంలో మొదటి అంతస్తులో ఉండేది. అయితే అక్కడికి పైకి రావడానికి వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, ఖాతాదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సౌలభ్యం కోసం వారందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి భవనంలోకి కింది అంతస్తులోనికి కూడా ఈ శాఖను కూడా మార్పు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎంతో గుర్తింపు ఉంది. అనేక మంది ఖాతాదారులు, అనేక బ్రాంచ్ల ద్వారా కూడా అనేక మంది ఖాతాదారులు కూడా సేవలు అందిస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పినైతే ఇటు అతిథులు కానివ్వండి, ఇటు బ్యాంక్ అధికారులు కానివ్వండి ప్రత్యేకంగా అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతిథులందరికీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ కిషన్ అయితే ప్రత్యేకంగా స్వాగతం పలికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేశారు. అందరికీ నమస్కారం. విజయవాడ జోన్లో ఇది ఆల్రెడీ ఉన్న బ్రాంచ్ చెంచుపేట బ్రాంచ్ తెనాలి సిటీలో ఉన్నటువంటిది. పాత ప్రెమిసెస్ నుంచి ఈ ప్రెమిసెస్కి, కొత్త ప్రెమిసెస్కి ఈరోజు స్థానాంతరం జరిగింది. దీనికి 30 సంవత్సరాల నుంచి సర్వీసు ఇస్తున్నారు, 40 సంవత్సరాల నుంచి కస్టమర్లు ఉన్నారు. అందరికీ ఇక్కడ ఒరిజినల్గా తెనాలి బ్రాంచ్ నుంచి ఇక్కడ సర్వీసు అందేది ఎక్స్టెన్షన్ కౌంటర్ కింద, దాన్ని మెయిన్ బ్రాంచ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మా పాత కస్టమర్లు అందరికీ, డిఎస్పీ గారికి, వీళ్ళందరికీ మా ధన్యవాదములు. వాళ్ళ వాల్యుబుల్ టైం తీసుకుని వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. అటువంటిది ఈ చెంచుపేట మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. దానికి ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలిచారు. బ్రాంచ్ మేనేజర్ గారికి అండ్ సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హార్ట్లీగా వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. తెలుసు బ్యాంకింగ్ సెక్టర్ అందరికీ కూడా ముఖ్యమైనటువంటి సెక్టారు. ఈరోజు పావర్టీ ఎలివేషన్లో కూడా బ్యాంకింగ్ సెక్టార్ ద్వారానే పేదరిక నిర్మూలన జరుగుతున్నది. అనేక రకాల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, అట్లాగే మా మున్సిపల్ డిపార్ట్మెంట్, రూరల్ డిపార్ట్మెంట్ తరఫున అనేక రకాల మహిళా సంక్షేమ పథకాలు కానీ, అట్లాగే పిల్లలకు చదువుకోవడం కోసం హోమ్ లోన్స్ కానీ, ఇతర వ్యాపారాలకు ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ,
ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క వర్గం అయినా సరే అభివృద్ధి చెందాలంటే దానికి కంపల్సరీగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు. అది త్రూ బ్యాంక్స్ ద్వారానే జరుగుతున్నది. కాబట్టి బ్యాంక్స్ ఈ రోజుల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి సో అట్లాంటి యొక్క బ్యాంక్ సర్వీసెస్తో పాటుగా ప్రతి ఒక్క మహిళ మరియు చదువుకోలేని వాళ్ళు కూడా ఈరోజు మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ద్వారానే మన అన్ని రకాల సర్వీసెస్ కూడా ఇచ్చేలాగా ప్రతి బ్యాంక్ కూడా డిజిటల్ లిటరసీని కూడా ప్రారంభించింది. అది కూడా ఉపయోగించుకొని సో ఇటువంటి మోసాలు కూడా తోవలేకుండా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని కూడా అర్థం చేసుకొని బ్యాంకింగ్ లిటరసీ అంటాం, అందరం చదువుకుంటాం, బట్ బ్యాంక్ వచ్చి ఒక డీడీ కూడా రాయడం రాదు. అట్లాంటివి కూడా లేకుండా ప్రతి ఒక్క డిజిటల్ లిటరసీలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రకంగా ట్రైన్ అయ్యి బ్యాంకింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పాత సంస్థ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ కూడా. కాబట్టి మనకుండే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ అట్లాగే వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా లింకప్ అయి ఉన్నారు. సో అవన్నీ కూడా టార్గెట్స్ వాళ్ళు కూడా ఉంటాయి. సో యువతల అఫీషియల్స్తో కానీ అండ్ పబ్లిక్తో కానీ చాలా మంచిగా వాళ్ళు వచ్చే సర్వీస్ని ఇవ్వగలిగితే కామన్ పీపుల్ అదే కోరుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా సర్వీస్ ఇస్తున్నాము అనేది చూస్తారు. కాబట్టి ఆ రెండింటితో పాటుగా డిజిటల్ లిటరసీ కూడా ప్రతి ఒక్కరికి అందించేలాగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రజలకు చేరువయ్యేలాగా బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర కీలకంగా పోషించి తెనాలికి ప్రజలకు అండ్ సరౌండింగ్ ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మా జడం సార్ అండ్ మా యొక్క ఆఫీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నగేష్ సారు అండ్ స్టేట్ ఓబీసీ దయాసాగర్ సార్ గారు అండ్ రెస్పెక్టెడ్ కస్టమర్స్ అండ్ కొలీగ్స్ వచ్చేసిన అందరికీ బ్యాంక్ తరఫున స్వాగతం సుస్వాగతము. యాక్చువల్లీ నేను ఈ తెలంగాణకి వచ్చి 2.5 years అవుతుంది. నేను వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే జడం సార్ చూసి మీ ఫస్ట్ బ్రాంచ్ పైన ఉంది, ఇమీడియట్గా మీరు షిఫ్ట్ చేయాలని ఒక మాట అన్నారు. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఈ బ్రాంచ్ షిఫ్ట్ చేయడానికి మాకు ఇప్పటివరకు 2 years పట్టింది. సో ఆ మంచి ప్లేస్ కోసం చాలా రోజులు వెతికాము. రిటర్న్ టైంలో ప్లేస్ దొరకక లాస్ట్ మొత్తానికి ప్లేస్ ఫిక్స్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే చాలామంది కస్టమర్లు వయోవృద్ధులు వచ్చి పైన వచ్చి సార్ మేము పైకి ఎక్కలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము, సో మీరు బ్రాంచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కాలంటే అంటే మేము కంపల్సరీ మారుస్తాం సార్ అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి కొంచెం తొందరగా మా యొక్క అర్థంలోని మార్చడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఒక్కనే కాదు, బ్రాంచ్ యాక్చువల్లీ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి చాలామంది కస్టమర్లు కూడా చాలా హెల్ప్ చేశారు ఇందులో. ఎస్పెషల్లీ మన యొక్క ల్యాండ్ లార్డ్ అంకనేటి వరప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు, హరికృష్ణ గారు, ఇట్లా చాలామంది కస్టమర్ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ఇదిగా చాలా హెల్ప్ చేశారు. ఈరోజు ఇంత విధంగా సక్సెస్ఫుల్గా రన్ చేసినామంటే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. అలాగే కస్టమర్లు కూడా మా యొక్క మధ్యలో నేను ప్రతి టైంలో ఇక్కడికి రావడం అక్కడికి పోవడం, మా సర్వీస్ డిలే ఒక ఇష్యూ అవ్వడం, కస్టమర్ కూడా మమ్మల్ని చాలా బాగా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా సర్వీస్ ఇంకా బాగా మెరుగుపరుచుకుంటున్నామని, అలాగే మంచి మార్కెట్ ఏరియాలోకి వచ్చాము మేము. సో మంచి సర్వీస్ అందించి ఇంకా మంచి వేరే వాళ్ళ నుంచి కస్టమర్ కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తారని అనుకుంటున్నాము. అందరు మీ సహకారంతో బ్రాంచ్ నూతనంగా ఇక్కడికి వచ్చేసాం. థ్యాంక్ యూ అండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పక్కా ప్రభుత్వ బ్యాంకు మిత్రులారా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మొదట్లో ఆంధ్రా బ్యాంకు, తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ప్రభుత్వ బ్యాంకులు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మొదటిసారిగా 1969లో బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా జాతీయకరణ జరుగుతున్న సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద మొదటి బ్యాంకు, అది ప్రభుత్వ బ్యాంకు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అండ్ విశాఖపట్నం జోన్ మొత్తం కలుపుకొని ఇవాళ మాకు మోర్ దెన్ 170 బ్రాంచులు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం కూడా మోర్ దెన్ 5,500 బ్రాంచులు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా సూర్యుడు అస్తమించని రాజ్యం అంటారు కదా. సో ప్రతి దేశంలో ఆల్మోస్ట్ 28 దేశాలలో కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. చాలా పొటెన్షియాలిటీ ఉంది. రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగే కాకుండా రిలేషన్షిప్ విత్ ఇన్ ద బ్యాంకింగ్ కూడా ఉంది. కాబట్టి కస్టమర్స్ చాలా మంచి వాళ్ళు, కోఆపరేటివ్ అండ్ పొటెన్షియాలిటీ కూడా ఉన్నది. కాబట్టి కిషన్ ఇలాంటి యంగ్స్టర్స్ అండ్ అందరినీ మోటివేట్ చేసి బ్రాంచ్లో కూడా చెంచుపేట బ్రాంచ్లో కూడా సీనియర్స్ ఉన్నారు, జగన్ కానీ వల్లభరావు కానీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ సహకారంతో కస్టమర్స్కి మంచి సేవలు అందించి ఇంకా ఈ బ్రాంచ్ని అభివృద్ధి చేయాలని